విజయ్ తలపతి ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి కారణం ఏందో తెలుసా? పార్టీ పెట్టినప్పుడు ఏదైతే మాట పైన ఉన్నాడో ఇప్పటి వరకు కూడా అదే మాట పైన నిల్చున్నాడు. ఇప్పుడున్న పార్టీ గానీ పొలిటీషియన్స్ గానీ సరిగా లేరు. మార్పు తేవాలి, జనాలకు మంచి చేయాలని టీవీకే పార్టీ పెడుతున్నా, నేను ఎవరితో కలిసి పోటీ చేయను, ఏ పార్టీలో కలవను, ఓడిపోయినా గెలిచినా కూడా ఒక్కనే సింగిల్ గా పోటీ చేస్తా అని స్టార్టింగ్ లో మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా అదే మాట పైన స్టాండ్ తీసుకొని ఉన్నాడు. విజయ్కి ఎంతో నెగిటివిటీ వచ్చింది. టీవీకే పార్టీ మీటింగ్ లో స్టాంపేడ్ లో జనాలు చనిపోయినప్పుడు, తన భార్య కేసు వేసినప్పుడు డైవర్స్ కోసం అప్పుడు చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. మళ్ళీ త్రిష విషయంలో ఇంకో నెగిటివిటీ. విజయ్ సినిమా రిలీజ్ చేయలేరు, పైరసీలో లీక్ చేసినారు. ఇదంతా చూసి తట్టుకొని సైలెంట్ గా ఉండి ఎక్కడా బర్బాద్ కాకుండా ఎంత తెలివిగా ఆలోచించి ఈ రోజు ఎలక్షన్స్ లో గట్టి కొట్టిండు. దెబ్బకి అన్ని పోయినాయి. చాలా ఊర్లలో సర్పంచ్లను నించోబెట్టిండు. వాళ్ళకి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా, అంత ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా వాళ్ళని నించోబెట్టిండు. ప్రతి ఒక్క దగ్గర తన క్యాండిడేట్ ని నించోబెట్టిండు. అంతెందుకు తన డ్రైవర్ కొడుకుని ఎమ్మెల్యేగా నించోబెట్టి భారీ మెజారిటీతో గెలిపించిండు. ఫస్ట్ అటెంప్ట్ లోనే సీఎం అవ్వడం అంటే చాలా గ్రేట్. ఒక మహానాయకుడు ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్ తలపతి. తమిళ సినిమాలో కెరీర్ స్టార్ట్ చేసి తమిళనాడుకే చీఫ్ మినిస్టర్ అయిన విజయ్ తలపతికి సెల్యూట్.